నా తండ్రి నా కొరకు ఎంత కష్టపడుతున్నాడు, ఎంత కష్టపడ్డాడన్న సంగతి ఏ కుటుంబానికైతే అర్థం కాలేదో, ఏ బిడ్డకైతే అర్థం కాలేదో, ఆ బిడ్డ జీవితంలో ఎప్పుడు ఏదో ఒక తిరుగుబాటు ఉంటానే ఉంటది. ఆశించినంత రీతిలో ఎదగలేడు ఆ బిడ్డ. ఆ పిల్లలు ఎప్పుడైతే దాన్ని గమనించారో, అరే నా తండ్రి ఇంత కష్టపడుతున్నాడో నన్ను పోషించడానికి, నా తండ్రి ఇంత కష్టపడుతున్నాడో నాకు ముద్ద పెట్టడానికి, నా తండ్రి ఇంత కష్టపడుతున్నాడా నా స్కూల్ ఫీజు కట్టడానికి, ఎప్పుడైతే ఆ పిల్లలకి అర్థమైందో 2 నెలల్లో వాళ్ళ జీవితం ఎన్నో మార్పులు సంభవించాయి. వాళ్ళ వ్యక్తిగత జీవితం మారిపోయింది, వాళ్ళ మాట తీరులు మారిపోయినాయి, వాళ్ళ పనులు మారిపోయినాయి, వాళ్ళ చదువులు మారిపోయినాయి, అన్నీ మారిపోయినాయి. ఈ ఎప్పుడు మారాయనంటే తండ్రి బిడ్డ కోసం ఎంత కష్టపడుతున్నాడో బిడ్డకి అర్థమైనప్పుడు. ఈ రోజున పిల్లలు చాలా మంది పాడైపోవటం గల కారణం ఏంటిదనంటే, తల్లిదండ్రులు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, నేను పడ్డ కష్టము ఎవరు పడకూడదు, నన్ను అడిగితే కష్టపెట్టండి అనే చెప్తాను. నువ్వు కష్టపెడితేనే, నీ కూతురిని నువ్వు కష్టపెడితేనే నీ విలువ నీ కూతురికి అర్థమైంది. నీ కొడుకుని నువ్వు కష్టపెడితేనే నీ కొడుక్కి నీ విలువ అర్థమైంది. ఏం కాదురా, నేనున్నాను, నువ్వు కష్టపడొద్దు, నువ్వు ఫ్యాన్ వేసుకొని కూర్చో, నేను వెళ్ళొస్తాను బయటికి అని అంటే, మా డాడీ వెళ్ళొస్తాడు, నేను మాత్రం కూర్చొని ఫోన్లో రీల్స్ పంచుకుంటా, లేకపోతే ఉంటాయి కదా రకరకాల మీటింగ్లు ఉంటాయి కదా, ఇవన్నీ చేసుకుంటా కూర్చుంటాను అని చెప్పని అర్థం కాదు, వాడికి అర్థం కాదు. ఎప్పటికో నువ్వు తేరుకొని, అరే నేను ఇలాగ చేసి ఉండకపోతే బాగుండేదేమో, నేను ఇట్లా ఉండకపోతే బాగుండదేమో చెప్పి అనుకునేపాటికి చేతులు కాలిపోతాయి. చేతులు కాలిన తర్వాత ఇంకా ఆకుల కోసం ప్రయత్నం చేసి ఏం లాభం? నీ కష్టం తెలియాలి, నీ కష్టము తెలియాలి.